హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా టేబుల్. సినిమా టేబుల్ ఒక సింపుల్ డిస్కషన్ ఫోరం. రోజు మేము చూసే మూవీస్ గురించి మా ఒపీనియన్స్, మేము ఏమనుకుంటున్నాము అన్నది సింపుల్ టర్మ్స్లో మా ఒపీనియన్ షేర్ చేసుకునే ఒక సింపుల్ డిస్కషన్ ఫోరం. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కల్కి అగైన్. మేము కల్కి సినిమా FDFS చూసాము. And what we thought about the film, మాకేం నచ్చింది ఏం నచ్చలేదు, we are going to discuss that today. సో ఫస్ట్ లెట్స్ సే నాకన్నా ఒక గంట ముందు నువ్వు చూసావు కాబట్టి పెద్దరిక దృష్ట్యా లెట్స్ 1-2 లైన్స్లో నీకు సినిమా ఎలా అనిపించింది? సో ఇందాక మనం అనుకున్నట్టు కంప్లీట్గా నచ్చిందని చెప్పలేకపోతున్నాను అండ్ కంప్లీట్గా నచ్చలేదని చెప్పలేకపోతున్నాను. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్. టెక్నికల్గా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్, పర్టికులర్గా తెలుగులో ద VFX అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్. బట్ కొంచెం ఎమోషనల్ డెప్త్ మిస్సింగ్ అనిపించింది. కొన్ని పర్టికులర్గా అశ్వత్థామ క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ అన్నీ ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. ఆన్ ద ఫ్లై అంటే ఉన్నాయి, వాళ్ళకి సీన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా స్క్రీన్ టైం ఉంది. బట్ ఎందుకో ఐ కేర్డ్ మోర్ అబౌట్ అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ అబౌట్ సుమతీస్ క్యారెక్టర్ బికాస్ షీఈస్ క్యారింగ్ కల్కి. అదర్ దాన్ దట్ ఇంకే క్యారెక్టర్ పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. అండ్ ఆబ్వియస్లీ భైరవ ప్రభాస్ కాబట్టి వీల్ కేర్ అబౌట్ ప్రభాస్ ఆల్సో. బట్ యా, మీరు చెప్పండి, మీకేమనిపించింది? వాట్ డూ యూ థింక్? నాకు లైక్ ఐ సెడ్ మన ఫస్ట్ వీడియోలో, when we were trying to set what is the expectations for Kalki, నా రూల్స్ నాకు చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ డెఫినెట్లీ నేను నాగార్జున నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బికాజ్ ఫస్ట్ 2 ఫిల్మ్స్లో నాకు అతని డైరెక్షన్ ప్యాటర్న్ కనిపించింది. ఎట్ సమ్ పాయింట్ హీ విల్ గో ఫ్లాట్ అనే క్లారిటీ నాకు ఉండింది. సెకండ్లీ అగైన్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ దిస్ విల్ బీ అ డ్రామా బేస్డ్ ఫిల్మ్ అండ్ కొంచెం టైం ఇవ్వాలి స్టోరీ బిల్డ్ అవ్వడానికి. Like how clear we were with Salar, let's say heavy action film kaakunda, what Prashant Neel at least did good is while promoting film, this is drama అని కంటెక్స్ట్ సెట్ చేసాడు. అట్లీస్ట్ హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని. బట్ బై వర్చ్యూ నాకు ఆ క్లారిటీ ఉండేది. సో అగైన్ యాజ్ ఐ యాంటిసిపేటెడ్, కోఇన్సిడెంట్స్గా అదే జరిగింది. దట్ will the movie be good? I definitely said yes. ఈ రోజుకి మూవీ బాగుందంటే డెఫినెట్లీ చాలా బాగుంది. బట్ దెన్ మాస్టర్ పీసా లేదా బ్లాక్ బస్టర్ ఆఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్, బట్ ఈజ్ ఇట్ గివింగ్ యూ ద బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇన్ హార్ట్? దట్స్ క్వశ్చనబుల్. So let's start with positives and first talk about all the positive aspects of the film. మనకి ఏం నచ్చింది సినిమాలో అన్నది మాట్లాడుకుందాం. విల్ డూ వన్ థింగ్, అందరూ ఎలానో పార్ట్స్ చేస్తున్నారు కదా, మనం 2 పార్ట్స్ తీద్దాం. పార్ట్ 1లో విల్ డిస్కస్ ఓన్లీ పాజిటివ్స్. ఎందుకు సినిమా చూడాలి అని. డెఫినెట్లీ ఈ సినిమా అందరూ చూడాలి. బట్ దెన్ వాట్ షుడ్ దే చెరిష్ ఆఫ్? లెట్స్ సే వాళ్ళకి ఏది మినిమం ఉంటుంది, మినిమం గ్యారంటీ పాయింట్స్ ఏంటి అనేది డెఫినెట్లీ మనం మాట్లాడుద్దాం. వీళ్ళనంత ఎక్కువ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. దెన్ ఇన్ ద పార్ట్ 2 వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ టెరబుల్, వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ బెటర్ అనే సబ్జెక్ట్స్ గురించి మనం పార్ట్ 2లో డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ విత్ పార్ట్ 1, సినిమా టేబుల్ సినిమాటిక్ యూనివర్స్. సో పాజిటివ్స్ బేసిక్గా ఏమైనా నచ్చాయి అంటే టాప్ ఆఫ్ యువర్ మైండ్, వాట్ డూ యూ థింక్ కల్కి అచీవ్డ్ ద బెస్ట్ అంటే మీరు ఏమేమి చెప్తారు? వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం ఆర్ ది బెస్ట్? కోర్ ఆఫ్ ఫిలిం అంటే అట్లీస్ట్ నాకు అనిపించిన
పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, ఎసెన్స్ ఆఫ్ ఫిలిం వాజ్ అబౌట్ అశ్వత్థామాస్ రిడెంప్షన్ ఆర్క్. అశ్వత్థామ గురించి ఏదైతే స్టాండర్డ్ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఉన్నాయో అదే చూపించగలిగాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అశ్వత్థామ అనే క్యారెక్టరైజేషన్ని అంత బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ అమితాబ్ బచ్చన్ దాన్ని ఇంకా చాలా గ్రాండ్గా తీసుకొచ్చాడు కాబట్టి నో వన్ ఈజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ద మూవీ. ఇఫ్ అక్కడ కానీ చిన్న గ్లిచ్ వచ్చిందంటే ఇట్ కుడ్ హావ్ బీన్ అ డిజాస్టర్. సెకండ్, నాకు విఎఫ్ఎక్స్ అనే డిపార్ట్మెంట్ని ఇంత సీరియస్గా తీసుకున్నారని చాలా బాగా నచ్చింది. నేను చాలా పిన్ పాయింటెడ్గా చూశాను. దెర్ ఆర్ 5-10% గ్లిచెస్ ఉన్నాయి, బట్ దెన్ ద కైండ్ ఆఫ్ డీటెయిల్స్ దట్ వెంట్ త్రూ ఇన్ ప్యారలల్ లైన్స్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్లో జరిగిన కోఆర్డినేషన్ ఆర్ టూ గుడ్. డీనెక్ చేసింది ఈసారి విఎఫ్ఎక్స్. దోస్ వర్ ద సేమ్ కంపెనీ హూ డిడ్ బ్రహ్మాస్త్ర, వన్ ఆఫ్ ద వెరీ రెప్యూటెడ్ అగైన్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ విఎఫ్ఎక్స్. వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేశారు. హౌఎవర్ అగైన్ డీఏజింగ్ బాగా చేసి ఉంటే అమితాబ్ బచ్చన్ని ఇట్ వుడ్ హావ్ బీన్ చెర్రీ ఆన్ టాప్ ఆఫ్ ద కేక్. అంటే లైక్ డీఏజింగ్ కొన్ని క్లోజ్అప్ షాట్స్లో వాటిలో బాగుండింది. అవును, బట్ కొన్ని లైక్ మిడ్ షాట్స్లో వాటిలో కొంచెం ఫెయిల్ అయింది. బట్ ఎనీవే అది ఇంకా లైక్ అప్కమింగ్ కాబట్టి వాళ్ళకి మనం కొంచెం ఐ ఫీల్ డీనెక్ ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ విఎఫ్ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ విఎఫ్ఎక్స్లో జనరల్గా రెండరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్కేల్లో చూస్తారు. మనం సినిమా చూసేటప్పటికి లెట్స్ ఐమాక్స్ ఫార్మాట్లో తీశారు, నార్మల్ 70mm ఫార్మాట్లో కూడా తీశారు. స్కేల్ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి డిఫరెన్స్ తెలియకపోవచ్చు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు ఎప్పుడూ ఉండింది విఎఫ్ఎక్స్లో. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అలాంగ్ సైడ్ విఎఫ్ఎక్స్ నేను యాక్షన్ గురించి 100% మాట్లాడతాను. స్టంట్స్ అండ్ ఫైట్స్ వర్ టూ గుడ్, వెరీ ఫ్రెష్. డెఫినెట్లీ ప్రభాస్ అండ్ అమితాబ్ న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ని క్యారీ చేస్తూ ఫైట్స్ కొరియోగ్రాఫ్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్లో ఫైట్స్ చేసిన మేకింగ్ వీడియో కూడా నేను చూశాను. స్టంట్ టీమ్ యాక్చువల్గా యూట్యూబ్లో పోస్ట్ చేశారు. దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఐ థింక్ దీస్ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ చాలా న్యాచురల్గా పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టడం, నాకు ఆ ట్రైలర్ వచ్చిన రోజు నుంచి దట్ ఈస్ వన్ థింగ్ దట్ స్ట్రక్ మై మైండ్. లైక్ దే సే ఆ కట్అవుట్కి ఇఫ్ హీ రన్స్ అండ్ గివ్స్ అ పంచ్, ఆ అప్రోచ్ వేరు, ఆ ఇంటెన్సిటీ వేరు. లాస్ట్ 2-3 మూవీస్లో అదంతా మిస్ అయింది. ఈవెన్ బాహుబలిలో కూడా ఇట్ వాజ్ నాట్ అ క్లీన్ షాట్ ఇన్ సమ్ టైమ్స్. బట్ ఎస్, బాహుబలి 1లో ఉన్న క్యాండిడ్నెస్ ఫైట్స్లో బాహుబలి 2లో కొంచెం తగ్గింది, బికాస్ కొంచెం ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు, అందుకని కొంచెం అది మిస్ అవుట్ అయ్యింది. బట్ దెన్ ఇందులో ఓవర్ ద టాప్ అనిపించదు, ఎందుకంటే దెర్ ఈస్ వ్యాలిడేషన్. ప్రభాస్కి బూస్టర్స్ ఉంటాయి. అశ్వత్థామ ఈజ్ ఆల్రెడీ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ అండ్ కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఏజ్ వేర్ అందరూ మనం కథలలో వింటున్నట్టు పురాణాలలో అందరూ 8 feet ఉంటారు, 9 feet ఉంటారు, 10 feet ఉంటారు. ఆ స్టేచర్, ఆ పర్సనాలిటీ, ఆ స్ట్రెంగ్త్ నుంచి వచ్చారు కాబట్టి ఇట్ వాజ్ లెజిట్. ఇట్ వాజ్ వెరీ క్లీన్ అండ్ లెజిట్. సో లైక్ నాకు కూడా లైక్ టాప్ అంటే ఏమేమి నచ్చాయి సినిమాలో అంటే లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్ అండ్ లైక్ విఎఫ్ఎక్స్లో వాళ్ళ అచీవ్మెంట్. యాక్చువల్లీ ఎవరైనా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వాళ్ళు వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అంటే యానిమల్స్ విఎఫ్ఎక్స్ చేయడం టఫ్ అని చెప్తారు చాలా. అండ్ లైక్ స్టార్టింగ్లో అది జస్ట్ ఉన్నది జస్ట్ 1 minute 1.5 minutes అయి ఉండొచ్చు, బట్ ఒక టైగర్ రావటం, సేబర్ టూత్ అంటారు దాన్ని, అది ప్రీ హిస్టారిక్ ఏజ్ లో ఉండే ఒక టైగర్ ప్రిడెసెసర్ సేబర్ టూత్ అంటారు. అది దాని విఎఫ్ఎక్స్ వాజ్ వెరీ గుడ్. అంటే లైక్ టూ గుడ్. ఇట్ టెల్స్ అస్ ఎంత కేర్ తీసుకున్నారు విఎఫ్ఎక్స్ మీద అని స్పెసిఫిక్గా. సో విఎఫ్ఎక్స్ వాజ్ వెరీ గుడ్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ వాజ్ వెరీ వెరీ గుడ్. డెఫినెట్లీ చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్. అండ్ లైక్ ద కలర్ ప్యాలెట్ దే యూజ్డ్ పర్టికులర్గా, అంటే లైక్ 3 different కలర్ ప్యాలెట్స్ వాడారు. కాశీకి ఒకటి, శంబాలాకి ఒకటి, కాంప్లెక్స్కి ఒకటి. అండ్ లైక్ అది చాలా చాలా లైక్ అంటే మనకి ఒక ప్లేస్ చూపించి ఇది శంబాలానా, కాశీనా, కాంప్లెక్స్ అంటే సినిమా అయిపోయిన తర్వాత ఐ కెన్ టెల్ అదేంటి అన్నది. అంత డిస్టింక్ట్గా వాడారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నీకు తెలుసా ఈ ప్రొడక్షన్ డిజైనర్ తుంబాదికి పనిచేసిన ప్రొడక్షన్ జనరల్గా అతను దిగితే అతను ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే దాంట్లో ఇంటెన్సిటీ ఉండాలి అని అతను ఫీల్ అవుతాడు. అండ్ హీ నీడ్స్ టైం.
తుంబాద్ ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే జస్ట్ గో టు It is- ప్రైమ్ అండ్ సీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఇండియా ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ లైక్ మాస్టర్ పీస్ లిస్ట్లో ఎట్ ఎనీ పాయింట్ తీసినా కూడా 100% ఉంటుంది అది. అండ్ లైక్ జనాలు దాన్ని హారర్ జానర్ లో పెడతారు, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్. Much more than that. ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఫర్ షూర్. సో కమింగ్ బ్యాక్ టు కల్కి, నాకు చాలా చాలా డిఫరెంట్ లైక్ అంటే చాలా బోల్డ్గా అనిపించింది ఇది. యాక్చువల్లీ లైక్ ఎవరు డేర్ చేయరు చేయడానికి, దట్ మేకింగ్ ప్రభాస్ గ్రే. అంటే గ్రే అని చెప్పారు, ఎంత గ్రే చేస్తారో మనం మాట్లాడుకున్నాం ప్రివ్యూలో కూడా, లైక్ హౌ గ్రే విల్ దే గో అని. బట్ దే స్టక్ టు దేర్ వర్డ్, ప్రాపర్ గ్రే క్యారెక్టర్ చేశారు, విచ్ ఈస్ వెరీ కమెండబుల్. అంటే అంత పెద్ద సూపర్ స్టార్ లైక్ ప్రభాస్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దెమ్ డూయింగ్ ఇట్ ఈస్ ఆల్సో రియలీ గుడ్, అంత గ్రే క్యారెక్టర్ని. సో లైక్ మీరు లైక్ మీకేమనిపించింది, అంటే లైక్ టూ నెగిటివ్ వెళ్ళిపోతున్నారు అనిపించిందా, ఆర్ బికాజ్ నాకు అలా అనిపించలేదు. బికాజ్ ఇఫ్ యూ రిమెంబర్, మనము వాట్ టు ఎక్స్పెక్ట్ అనే వీడియోలో డిస్కస్ చేస్తున్నప్పుడు గ్రే కంటిన్యూస్గా అంటున్నప్పుడు ఐ సెడ్ హిస్ ఫ్యాక్టర్ ఆఫ్ గ్రే ఇస్ సెల్ఫిష్నెస్. అది కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అయ్యింది నాకు ఆల్రెడీ. సో ఎంత సెల్ఫిష్ అవ్వగలడు అనే స్కేల్ని వాళ్ళు యాక్చువల్గా పెట్టలేదు. బట్ దెన్ వెన్ మూమెంట్ అరైజెస్ సెల్ఫిష్ అయ్యాడు, అదే చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలో అంటే లైక్ నేను అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది, అండ్ థియేటర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మన ఆడియన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది, పర్టికులర్గా మైథాలజీ పార్ట్స్ వచ్చినప్పుడు, కురుక్షేత్రం పార్ట్స్ వచ్చినప్పుడు, వాటిని లైక్ అవి చాలా 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 స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాయి. ప్రతి లైక్ ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్కి పీపుల్ వర్ హూటింగ్, పీపుల్ వర్ లైక్ చేరింగ్. ద మూమెంట్ కురుక్షేత్ర రాగానే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది బేసిక్లీ. అందరూ లైక్ నార్మల్గా ఉన్న వాళ్ళు దేవర్ అప్రైట్ ప్రాపర్గా లైక్ ఏం జరగబోతుంది అన్నట్టు. సో అది చాలా తక్కువ సేపు ఉంది. ఇట్స్ నాట్ లైక్ అదో పెద్ద హాఫ్ అన్ అవర్ ఉంది, ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ లిమిటెడ్. దాన్నే కట్ చేసి ఒక 2 minutes స్ప్రెడ్ అవుట్ చేశారు. బట్ ఇట్ ఈస్ సో ఇంపాక్ట్ఫుల్ అండ్ దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్. అక్కడ కూడా డిజైన్లో సెట్ డిజైన్ తోటి కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ వర్క్ అండ్ ఈవెన్ విఎఫ్ఎక్స్ హోల్ సెటప్ బేసిక్లీ. కురుక్షేత్ర ఈరోజు మహాభారతం అనే కాన్సెప్ట్ పట్టుకోవాలని రాజమౌళి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. బట్ దెన్ బాహుబలిలో ఆ స్కేల్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ సీ విఎఫ్ఎక్స్ని విఎఫ్ఎక్స్ లాగే మనం అసెస్ చేస్తే, ఐ మీన్ ఏదో ఇండియాలో జరుగుతుంది తక్కువ బడ్జెట్లో ఉందని పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా విఎఫ్ఎక్స్ని విఎఫ్ఎక్స్ లాగానే అసెస్ చేస్తే చాలా స్కేల్ డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో బాహుబలిలో మనకి ఆ వార్ విఎఫ్ఎక్స్ అనేది అంత వివిడ్గా ఉండవు. బట్ దెన్ కురుక్షేత్రలో మనము బిగ్ స్క్రీన్లో చూసినా కూడా దట్ ఎపిసోడ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అంటే ఈవెన్ ద డిజైన్ ఒక ఫ్రేమ్ డిజైన్ కూడా క్యారెక్టర్స్ ఎక్కడ పెట్టాలి అనే ఒక సెట్టింగ్ ఆల్టుగెదర్, ఐ మీన్ టూ గుడ్ అగైన్. చాలా ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఏదైతే మేము ఇంత ఎనర్జీ పెట్టామో, మేము ఇంత బ్లడ్ అండ్ స్వెట్ పెట్టామో అని అంటున్నారో 100% స్క్రీన్ మీద. అండ్ భైరవ క్యారెక్టర్, అంటే లెట్స్ కమ్ టు ద క్లైమాక్స్లో భైరవ క్యారెక్టర్ బికమ్స్ లైక్ హోల్ న్యూ థింగ్. బట్ లైక్ క్లైమాక్స్ ముందు వరకు కూడా భైరవ అనేవాడు ఒక సెల్ఫిష్, హీజ్ అంటే కామెడీ చేస్తాడు, హీజ్ లైక్ ఐ మీన్ హీజ్ హ్యాపీ గో లక్కీగా, హీఈస్ నాట్ లైక్ టూ స్ట్రెస్డ్ అబౌట్ థింగ్స్. అండ్ దాన్ని కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు. ఈవెన్ ఫైట్స్లో కూడా దెమ్ బ్రింగింగ్ ఇట్ అవుట్ లైక్ అంటే సిల్లీ అయిపోయే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కూడా చాలా ప్రాపర్గా ప్లే చేశాడు దాన్ని. ఇప్పుడు అంటే 10 జోకులు వేస్తే లైక్ యూ కెన్ బికమ్ సిల్లీ కదా ఏదో ఒక పాయింట్లో. బట్ ప్రభాస్ చాలా బాగా ప్లే చేశాడు. ఇట్ వాజ్ డెల్ట్ వెరీ వెరీ వెల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రిఫ్రెషింగ్ టు సీ ప్రభాస్ ఇన్ బుజ్జిగాడు జోన్. యాక్చువల్లీ బుజ్జిగాడు డార్లింగ్ జోన్లో డెఫినెట్లీ రిలీఫ్ టు హార్ట్. ఎందుకంటే ఈవెన్ మధ్యలో చేసే సీక్వెన్సెస్లో క్యామియోస్ జరుగుతున్నప్పుడు కూడా వాజ్ గ్రేట్. అంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. చాలా లైట్ హార్టెడ్గా హ్యాపీగా ఉండింది. ఆ మనిషిని పాపం జోన్లో పడేసారు. అండ్ లైక్ చాలా బాగున్నాడు ఈ సినిమాలో. డెఫినెట్లీ వెరీ 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 గుడ్ వెల్ రికవర్డ్. యాక్చువల్లీ అది జనరలీ హ్యాపెన్స్. వాళ్ళు ఎక్స్టెన్సివ్గా వర్కౌట్ చేసిన తర్వాత వెన్ దే ట్రై టు బికమ్ నార్మల్, వాళ్ళు they go into a lot of problems, especially in facial features. But then చాలా బాగా రికవర్ అయ్యాడు. he's looking very good. Hair, I mean అందరికీ ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ ఐఎమ్ అజ్యూమింగ్ స్టిల్, బట్ దెన్ దీపికాకి లాంగ్ హెయిర్ ఉంటుంది, కట్ చేసి షార్ట్ చేయగలరు, దట్స్ ఈజియర్. బట్ దెన్ అమితాబ్ బచ్చన్ మేకప్ కావచ్చు,
in terms of the wigs that they have used Yeah. versus again Prabhas makeup kaavachu in terms of the wigs they have used is definitely good, again international level. Very good, very good. Too good. And so let us go into the crux of the film. అంటే ఇప్పుడు జనాలు వాట్ ఎవర్ పాజిటివ్ దే టాకింగ్ అబౌట్ ద ఇంటర్వెల్ అండ్ ద క్లైమాక్స్ దే టేకింగ్ సెంటర్ స్టేజ్. బేసిక్గా ఇంటర్వెల్ వాజ్ వెరీ వెరీ గుడ్. అంటే నాకు ఇంటర్వెల్లో డైరెక్షన్ చాలా నచ్చింది. అంటే ద డైరెక్షన్ బేసిక్గా సెట్టింగ్ అప్ ద మూడ్. ఇప్పుడు ఒక బిగ్ సీన్ రాబోతుంది అంటే యూ కెన్ ఫీల్ ఇట్ ఒక 5 minutes ముందు నుంచి దట్ దర్ బిల్డింగ్ అప్ టు ద బిగ్ సీన్ అని. లైక్ ఐ కుడ్ ఫీల్ ఇట్ ఇంటర్వెల్కి. ద సెటప్ వాజ్ వెరీ వెరీ గుడ్. అశ్వత్థామది, సుమతిది అండ్ భైరవాది ఇంటర్కట్ చేస్తూ లైక్ ఆల్మోస్ట్ లైక్ నోలన్ లెవెల్ అనిపించింది నాకు అది. అంటే లైక్ నాట్ టు కంపేర్ బట్ ఇట్ వాస్ టూ గుడ్. లైక్ టూ నోలన్ ఇస్ కానీ బట్ దెన్ ఇట్ ఇస్ ఇంటర్వెల్ బ్లాక్. ఐ థింక్ వాళ్ళు that's also a parallel complaint with that we'll discuss in part 2. Yeah. But then interval block నుంచి జరిగిన, if I have to put it this way, interval block నుంచి జరిగిన ఏదైతే ఎఫర్ట్ ఉందో in terms of writing, screenplay, most importantly screenplay from pre-interval block to end of the film, it took off actually. It's ఇంక తగ్గదది. ఆ గ్రాఫ్ మెల్లగా పెరుగుతూ they've ensured that the climax possibly will be the best until for the next 2 years. Yeah. It is a great climax. And interval లో లైక్ అంటే లైక్ పంచభూతాలు కాదు బట్ లైక్ ద వే హీ యూజ్డ్ ఎన్వైరన్మెంట్, లైక్ వర్షం కాదు బట్ ద థండర్ని అండ్ యూనో ఇక్కడ నిప్పుని, గాలిని, ద వే హీ యూజ్డ్ ఇట్ ఈస్ లైక్ రియలీ. అంటే అలాంటి గ్లిమ్సెస్ చూసినప్పుడు లైక్ హోల్ మూవీ కుడ్ హావ్ బీన్ దిస్ గ్రేట్ అనిపిస్తుంది. బట్ విల్ గో దట్ ఇన్ పార్ట్ 2. అండ్ సెకండ్ హాఫ్లో పర్టికులర్గా ద సీన్ ఈజ్, అంటే సినిమా నిజంగా లైక్ ఒక స్టెప్ అప్ తీసుకున్న సీన్ ఈజ్ ద ఫైట్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ భైరవ. దట్ ఈస్ వెరీ వెల్ డన్. నాకు ఒక ప్రాపర్ చాలా వెల్ థాట్ అవుట్, వెల్ కొరియోగ్రాఫ్డ్ సీన్ లాగా అనిపించింది చాలా. అండ్ లైక్ మీరు ఇందాక చెప్పారు యాక్షన్ కొరియోగ్రాఫర్ గురించి, దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే లైక్ దే డివైడెడ్ ఇట్ ఇంటూ పీసెస్. బేసిక్గా ఫస్ట్ పీస్ దే ఆర్ ఫైటింగ్ ఎట్ వన్ ప్లేస్, యాక్చువల్లీ తర్వాత మార్చి లైక్ దే ఆర్ ఫైటింగ్ ఎట్ అనదర్ ప్లేస్. ఇట్ వాస్ వెరీ క్లియర్ ఫర్ మీ. జనరల్గా పెద్ద వాటిలో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇస్ హ్యాపెనింగ్, అది పడిపోతుంది కింద, ఇది పేలిపోతుంది, ఇలా ఉంటుంది. జంప్ కట్స్ లేకుండా మనకు తెలుస్తుంది ఓకే దిస్ ఇస్ అ కొరియోగ్రాఫ్డ్ సీక్వెన్స్, మనకి మొత్తం రిజిస్టర్ అవుతుంది స్టంట్ మొత్తం. విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ లైక్ ఇఫ్ వి మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్, ద క్లైమాక్స్ అండ్ లైక్ వాట్ హ్యాపెన్స్ బిఫోర్ ద క్లైమాక్స్, ఇన్ ద సెన్స్ లైక్ అశ్వత్థామ వాళ్ళు శంబాలాకి వెళ్ళినప్పటి నుంచి లైక్ ద ఫైనల్ శంబాలా క్లైమాక్స్. అండ్ అసలు నాకు క్లైమాక్స్కి అయితే అసలు ఇట్ ఈస్ ప్రభాస్ అలా చూస్తుంటే అసలు మామూలు ఇది కాదు. థియేటర్లో పీపుల్ లాస్ట్ ఇట్ అసలు. బట్ దెన్ అగైన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దట్ మూమెంట్. లెట్స్ సే ద మూమెంట్ దీపికా పదుకొన్ చనిపోతుంది అన్న టైంలో ఎవ్రీవన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అట్లీస్ట్ 90% ఆఫ్ పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ అమితాబ్ బచ్చన్ ఇంకేం చేయగలడు, అశ్వత్థామ ఇంకేం చేయగలడు అని ఒక మూడ్లోనే ఉన్నారు అందరూ. కరెక్ట్. అండ్ ద ఫైనల్ పీక్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఎట్ దట్ పాయింట్. నో వన్ రియలీ ఎక్స్పెక్టెడ్ ప్రభాస్ టు కమ్ ఇన్ టు ప్లే. అండ్ సడన్లీ అప్పటిదాకా ఓకే ఈవెన్ పీపుల్ యాక్సెప్టెడ్ దట్ ఓకే ప్రభాస్ గ్రే క్యారెక్టర్, ఫర్ నౌ నెగటివ్ క్యారెక్టర్ కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అయిపోతుంది అన్న ఒక థాట్లోకి వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఇంకేం చేయగలడు అనే వెయిటింగ్లోనే ఉన్నారు అందరూ. ద వెరీ ట్విస్ట్ దట్ యాక్చువల్లీ ప్రభాస్ డస్ సంథింగ్ అనే దగ్గర అందరూ హూట్ చేశారు. బట్ ఇఫ్ యాక్చువల్లీ మళ్ళీ ఇంకొక సెకండ్ రియలైజేషన్లో వచ్చి ఓకే మనోడు పనిలో ఉన్నాడు కదా, we are not actually revealing what happens. Like we said, it's a no spoiler kind of a view. Part 2 లో spoilers అన్నీ వచ్చేస్తాయి. Part 2 లో వస్తాయి, but like at least for this part we will not put the spoilers out. And
మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ హీరోస్ జర్నీ ఒక ఆర్క్ ఉంటుంది, స్క్రీన్ ఆర్క్ ఉంటుంది, ప్రాపర్గా ఫాలో అయ్యాడు. లైక్ వెన్ ఆల్ హోప్ ఈస్ లాస్ట్, అప్పుడు హీ గేవ్ ద ఫైనల్ బ్యాంగ్ స్క్రీన్ ప్లేలో, విచ్ ఇస్ అ వెరీ, ఐ మీన్ విచ్ ఇస్ అ క్లాసిక్ టెక్నిక్, బట్ లైక్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఈ కేసులో. యాక్చువల్లీ ఇట్ ఈస్ కెప్ట్ వెరీ క్లోజ్, చాలా దగ్గరగా దాచిపెట్టి ఇది రాదు ఇలాంటిది ఓకే ఇంకా ప్రభాస్ కల్కి కాడు లేదా ఇంకా ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆయన ఒక పనిలో ఉన్నాడు అనే ఒక మూడ్లో వచ్చేసి జనాలు వదిలేసుకుంటారు బేసిక్గా. అది వేరే థాట్ ప్రాసెస్లో ఉన్నారు జనాలు. ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఒక్కసారి షాకిల్స్ బ్రేక్ చేశాడు నిజంగా. బాబు ఇంకా ఉంది, వెయిట్ అసలు మీరు మర్చిపోతున్నారు, ప్రభాస్ అనే క్యారెక్టర్ ఆబ్వియస్లీ మంచోడు అవ్వాలి అనేది ఒకటి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, బట్ దెన్ అగైన్ కాదు మీరు మర్చిపోతున్నారు, ఇది కల్కి 2898 ఆయన గ్రే క్యారెక్టరే అని మళ్ళీ ఆ స్వింగ్స్ ఫ్రమ్ పెండ్యులం షిఫ్ట్ జరిగింది. ఇఫ్ యు సీ లాస్ట్ పీక్ 20-minute ఇంటర్వెల్ బ్లాక్లో మధ్యలో 10 minutesలో ఒక 3 minutes అటు 3 minutes ఇటు స్వింగ్ అయింది మొత్తం సినిమా. ప్రభాస్ వాజ్ డూయింగ్ దిస్ అండ్ దెన్ డూయింగ్ దట్ అండ్ దెన్ డూయింగ్ దిస్ అండ్ హీ ప్లేడ్ ఇట్ రియలీ వెల్. అంటే హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్, అంటే మనకి ఆడియన్స్ వీ డోంట్ వాంట్ హిమ్ టు విన్, మేబీ వీ వాంట్ అశ్వత్థామ టు విన్, రైట్, బట్ స్టిల్ వీ కాంట్ హేట్ ద గై. అంటే అంత బాగా ప్లే చేశాడు దాన్ని, అది చాలా థిన్ లైన్ ని చాలా బాగా ప్లే చేశాడు ప్రభాస్. అంటే ఓవరాల్ ఎఫర్ట్ అగైన్ ప్రభాస్ దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేసాడు, నాగశ్విన్ అలా రాశారు కూడా చేశాడు. డెఫినెట్లీ ఇట్స్ ఓవరాల్ ఎఫర్ట్, అన్ని కరెక్ట్ గా కుదిరాయి కాబట్టి ఈ రోజు మనం దాని గురించి దాన్ని అంత అప్రిషియేట్ చేస్తాం. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు లైక్ లాస్ట్ ఇయర్ పీపుల్ వర్ డిస్సింగ్ ప్రభాస్ ఈ టైంకి, లైక్ ఓపెన్ ఆదిపురుష్ లాంటి సినిమా ఎందుకు తీసుకున్నాడు రాముడిగా సూట్ అయ్యాడా, రాముడిలా ఎందుకుంటాడు, చాలా క్వశ్చన్ చేశారు. బట్ లైక్ నాకు ఇవాళ మళ్ళీ చూస్తున్నప్పుడు లైక్ ప్రభాస్ తప్ప నో వన్ కెన్ క్యారీ, లైక్ అంటే ఇండియన్ స్క్రీన్ మీద కరెంట్లీ, ఐఎమ్ జస్ట్ సెయింగ్ కరెంట్లీ ఇప్పుడున్న వాళ్ళలో ఆరాని చూపించడానికి, లైక్ ఐ మీన్ దిస్ మ్యాన్ ఇస్ సంథింగ్ అని అనిపించాలి అంటే ప్రభాస్ ఇస్ నెంబర్ 1 చాయిస్ కరెంట్లీ ఫర్ నౌ. yes definitely he played it so well. But then again అంతే కాంపిటింగ్ గా ఇంకొక ఆరా కన్సిస్టెంట్ గా ప్రెజెంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ, సౌత్ మార్కెట్లో మనం ఆల్రెడీ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాము, నార్త్ మార్కెట్లో మెంటల్ అయిపోతున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రెజెన్స్ని వాళ్ళంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఇట్స్ సౌత్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ సౌత్ ఫిల్మ్, ప్రభాస్ ఉన్నాడు అండ్ హీరో అంటున్నారు, అమితాబ్ బచ్చన్ విల్ బి జస్ట్ అ సపోర్టింగ్ రోల్ అనే ఎక్స్పెక్టేషన్లో వచ్చారు. బట్ దట్స్ నాట్ ద కేస్, ఇట్ ఈస్ నో ఇన్ఫీరియర్. బట్ దెన్ ఎట్ ఎ పాయింట్ సినిమాని కింద కల్కి యూనివర్స్ అని పెట్టి పెద్ద టైటిల్ అశ్వత్థామ అని పెట్టి నడిపించేయచ్చు సినిమాని. త్రూ అవుట్ ద ఫిలిం హీ వాజ్ వెరీ కన్సిస్టెంట్. ఆల్సో ద రైటింగ్ అండ్ అగైన్ కైండ్ ఆఫ్ overall effort in terms of writing, screenplay, presentation, Amitabh Bachchan carrying it, everything was in place. రెండు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఇంటెన్సిటీస్ కుదిరింది అని అంటే రెండు ఆరాస్, we can see the clash of titans kind of a thing. They are titans actually. And like na personal opinion that తన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫేస్ తర్వాత అమితాబ్ బచ్చన్ న్యూ టైటిల్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్, I think this is the best క్యారెక్టర్ డెఫినెట్లీ. దాని తర్వాత ఐ మీన్ టూ ఓవర్ రేటెడ్గా ఫీల్ అవుతారు జనాలు. బట్ దెన్ అగైన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు కోట్ ఇట్ ఈవెన్ ఇన్ ద వెరీ పీక్ నార్త్ ఇండియా మార్కెట్ ఆల్సో. అమితాబ్ బచ్చన్ కెరీర్లో టాప్ 3-4లో నించోబెట్టుకోగలిగిన క్యారెక్టర్స్ ఇది ఒకటి. ఫర్ ద ఏజ్ వర్సెస్ ఎఫర్ట్ ఆయన చూపించిన కమిట్మెంట్ కన్నా పెట్టచ్చు. ఆయన అప్పట్లో ఆ రోల్ చేశాడు, ఈ రోల్ చేశాడు, అవన్నీ ఉన్నాయి. బట్ దెన్ ఇందులో ప్రాస్థెటిక్స్ ఉండగా కూడా ఆయన ఐస్ కి కూడా మేకప్ ఉండింది స్టిల్. అండ్ దోస్ వర్ సాగీ ఐస్, అంటే ఆయన ఎంతో బాధను అనుభవించిన ఐస్ ని వాళ్ళు రిప్రజెంట్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ కుడ్ రియలీ సీ దట్. బట్ దెన్ పాయింట్ ఇస్ దట్ అశ్వత్థామ ఎంతో అలసిపోయి ఉన్నాడు నొప్పిలో, ఆ ఐస్ కూడా చాలా సాగీగా తయారు చేశాడు. స్టిల్ వీ కుడ్ ఫీల్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. బ్యూటిఫుల్, లైక్ superb character, well written, well executed, well played. It is too much dependency at the same time on Ashwadhama. Yeah, we'll like get to it. And like the final positive, we okate maatadukoni we can close it out, is Kali Kamal Haasan and the way he's presented. Basic ga chala takku time unnaru cinema lo, but like props to Kamal Haasan, the actor. He just like killed it. Unnanta sepu
లైక్ అంటే యూ కుడ్ ఫీల్ ద థ్రెట్. ఆయన ఉన్నది జస్ట్ 5 minutes 6 minutes అయినా సరే ఐ కుడ్ ఫీల్ హౌ బిగ్ ఆఫ్ ఎ థ్రెట్ హీ ఈస్. అండ్ లైక్ లాస్ట్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నప్పుడు లైక్ అండ్ దట్స్ అ గ్రేట్ ఎండింగ్ it's యాక్చువల్లీ. a great కమల్ హాసన్ తో ఎండింగ్ ప్లాన్ చేయడం ఇస్ ఇట్స్ గ్రేట్ ఎండింగ్. a very typical Marvel kind of an approach. kind of an approach. బట్ దెన్ అగైన్ సీట్లో అందరూ కూర్చుండిపోయారు. FDFS నేను చూసిన FDFSలో పోస్ట్ క్రెడిట్స్ లాంటిది ఏమైనా వస్తాయి, ఎందుకంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మిడ్ క్రెడిట్. ఒకవేళ ఐ మీన్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్, బట్ దెన్ ఇట్స్ అ మిడ్ క్రెడిట్. జస్ట్ ఇట్లా ఎండ్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ మిడ్ క్రెడిట్ స్టార్ట్ అయ్యి పోస్ట్ క్రెడిట్స్ వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేశారు. బట్ దెన్ అగైన్ కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా లిమిటెడ్ ఉన్నా ఆయనని ప్రజెంట్ చేయాలన్న ఇంటెన్షన్ చాలా వివిడిగా చాలా బాగా కనిపించింది. దట్ హోల్ అంబియన్స్ అండ్ సెటప్ ఫర్ సుప్రీం యాష్కిన్ వాస్ టూ గుడ్. ఆయనను కావాల్సి అయితే ఒక సింపుల్ గ్రీన్ స్క్రీన్లో సెట్ చేసినట్టు చూపించవచ్చు నేను ఒక ర్యాండమ్ ప్లేస్లో, బట్ నో, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఈస్ అగైన్ కమింగ్ ఇన్ టు ప్లే. ఆ హోల్ సెటప్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మేబీ తర్వాత రివీల్ అవ్వచ్చు. బట్ దెన్ అగైన్ ఏదో చూపించాలి అని కాకుండా దెర్ ఈజ్ అన్ ఎఫర్ట్ అగైన్ టు ప్రజెంట్ హిమ్ ఇన్ అ సర్టన్ వే. ఆయన ఉండే చోటు కావచ్చు, ఆయనకున్న ఎక్స్టెన్షన్స్ కావచ్చు, అవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. జస్ట్ లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్ ఇనిషియల్గా థానోస్ని చాలా ర్యాండమ్గా హ్యాండిల్ చేసింది. ఇద్దరు మారారు యాక్చువల్గా థానోస్ కింద, అండ్ గ్రీన్ స్క్రీన్లో చాలా షాడీగా చూపించారు అసలు. బట్ దెన్ అలాంటి అప్రోచ్ ఇక్కడ రాలేదు. అఫ్ కోర్స్ కమల్ హాసన్ మనకి ఇంపార్టెంట్ యాక్టర్ అండ్ అతని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఒపీనియన్లో ఉన్నారు, ఎవరన్నా అట్లనే ఉంటారు. బట్ దెన్ అది ఓకే, ఈయన 2 minutes ఉన్నాడు, ఈయన మీద కొంత అమౌంట్ స్పెండ్ చేద్దాం, కొంత టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు కాకుండా ద హోల్ సెటప్ వాజ్ యాక్చువల్లీ వ్యాలిడ్. They were clear on. They were very clear. They were very clear. For example, కాంప్లెక్స్కి వెళ్ళే అప్రోచ్ వేరు, యాష్కిన్ దగ్గరికి వెళ్ళే అప్రోచ్ వేరు. యాష్కిన్ దగ్గరికి వెళ్ళే అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీన్స్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఐ ఫీల్ యాష్కిన్ దగ్గరికి వెళ్ళే సీన్ దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైం, ఎనర్జీ అండ్ క్రియేటివిటీ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్. అది మనము ట్రైలర్లో కూడా చూస్తాము. ఒక హ్యూమన్ లైక్ ఫిగర్ కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. ఇఫ్ యూ జస్ట్ రీకాల్ ద అమౌంట్ ఆఫ్ VFX దట్ వెంట్ ఇన్ టు ఇట్, అండ్ దెన్ తర్వాత వాళ్ళు వెళ్ళే ఆ ఛాంబర్ ఎట్లా ఉంటుందో, అండ్ తర్వాత కమల్ హాసన్కి వచ్చే ఎక్స్టెన్షన్స్ ఎట్లా ఉంటాయో, దట్ ఈస్ మనం ఇండియా సినిమాలో చూడలేదు ఇన్ సింపుల్ టర్మ్స్. బయట చూసామా అంటే బయట కూడా అంత క్యాండిడ్గా ఏం చూడలేదు. డెఫినెట్లీ లిటిల్ ఫ్రెష్ థాట్స్ కంటిన్యూస్గా ఉన్నాయి సినిమా మొత్తంలో. So basically these are the positives from Kalki. The world building, all the technical aspects, the VFX, cinematography, editing, even like action choreography, acting of the main leads, ivanni like these are all the positives. And అంతమంది క్యామియోస్ ఎందుకు పెట్టారని చెప్పి మీరు భయపడకండి. వాళ్ళ ఫిల్లర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఐ నో సమ్ క్యామియోస్ విల్ స్టిల్ హ్యావ్ నాట్ మచ్ వాల్యూ, బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద క్యామియోస్ యాక్చువల్లీ వాళ్ళ పీసెస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వచ్చినంతసేపు వాళ్ళు వచ్చి ఉన్న ఫ్యూ సెకండ్స్ ఆర్ క్లోజ్ టు 1 minute కూడా మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు. అంతమంది క్యామియోస్ ఎందుకు వాడారు అంటే మీకు రిలేటబిలిటీ తర్వాత కనిపిస్తుంది. దాంట్లో క్యామియోస్ అనే ప్రాబ్లమ్ విల్ డిస్కస్ లేటర్. బట్ so these are the positives from Kalki. So please subscribe to the channel, like, share and subscribe, and we'll come with problems of Kalki, like negatives ఏమి మాకు అనిపించాయి అన్నది later. Thank you. నేను మీకు ఒక క్విక్ టిప్ చెప్పాను వెళ్ళే ముందు. సినిమా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఒక 30-40 minutes స్పెండ్ చేసి మహాభారతంలో కురుక్షేత్రం వార్ గురించి రఫ్గా తెలుసుకోండి. That will help you a lot. It creates a lot of connectivity. I hope you will enjoy this video and don't miss Kalki. Andaru ఖచ్చితంగా వెళ్ళాల్సిన సినిమా. Like, share and subscribe our channel. Thank you.